ఓకే, మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? సార్ మొన్న మనం 4 రోజుల క్రితం డిబేట్ లో కూడా ఇది మాట్లాడటం జరిగింది, ఆ రోజున్న సమాచారం. అయితే ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఆమె చాలా స్ట్రైట్ గా ఉంటారు, మంచి ఇన్వెస్టిగేషన్. కానీ ఆమె ఇంటర్వ్యూ చూసా ఇందాక. ఆమె ఏమంటారంటే ఆమె చెప్పిన వివరాల ప్రకారం చెప్తా. యాక్చువల్ గా మనం మొన్న అనుకున్నాం ఇట్లా ధనికుల పిల్లలు ఇట్లా స్పోర్ట్స్ కార్లు కొని ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళటం వల్ల ఇట్లా బలి తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఇతరుల ప్రాణాలను హరించే హక్కు వాళ్ళకి లేదనేది కూడా మాట్లాడుతున్నాం ఆ రోజు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే యాక్చువల్ గా అదే అతను ర్యాష్ డ్రైవింగ్ తోనే గుద్దితే ఆమె రక్త పొడుగులో ఎగిరి పడిపోయింది 10 అడుగుల పైన. ఆ తర్వాత అదే కారులో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చేసరికి చనిపోయింది ఆమె అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను కూర్చోబెట్టి అదే కారులో ఆమెనేమో హాస్పిటల్లో జరిపించి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్తే యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్ని తీశారు. అదేవిధంగా ఆ రెండిట్లో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆ రెండు కూడా నార్మల్ గా వచ్చాయి. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా డ్రగ్స్ ఏమైనా సేవించున్నాడా అనేది కూడా పంపించారంటే ఇంకా రాలేదు. సో అవన్నీ క్లియర్, అవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరిగినాయి అని అనుకోవాలి. అవును, ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎస్పీ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్. సార్ రెండోది ఏంటి, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత దానిలో ఏమన్నా నమూనాలు కనపడితే డ్రగ్స్ గారు కనుక అతను సేవించున్నట్టే దాని ప్రకారం సెక్షన్లు మారుస్తాం. ఇప్పుడైతే ఏంటంటే హిట్ అండ్ రన్ అని అనుకున్నారు అందరూ, అది కాదు. ఎందుకంటే హిట్ అండ్ అంటే కొట్టేసి వెళ్ళిపోవాలి. సో అతను ఎప్పుడైతే ఆ ఇంజూర్డ్ పర్సన్ ని హాస్పిటల్కి చేర్పించాడో ఆ సెక్షన్ అప్లికబుల్ కాదనేది ఆమె చెప్పారు. ఒకవేళ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమైనా నమూనాలు కనుక దానిలో వస్తే ఆ కేసులో ఇంకో సెక్షన్ మార్చి అతని మీద పెడతాం. ఇప్పటికైతే అది 7 ఏళ్ల లోపు అంటే 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే విధంగా ఉంటదనేది ఆమె చెప్పిన విషయం. అయితే ఇక్కడ ఆమెను అడిగారు ఇది ఎందుకు చెప్పలేదు, ఏంటంటే ప్రెస్ కి అందించాల్సిన ఇది అనేది వాళ్ళకి అనిపించలేదు అనేది. అంటే అక్కడ ప్రెస్ లోపమా ఇంకో లోపమా అనేది మనకు తెలియదు. ఆ రోజు మనం అనుకున్నాం ఇట్లాగే మనం అసలు 4 రోజుల పాటు ఇది ఎందుకు బయటికి రాలేదు, ఏమన్నా అతని మీద ఎఫ్ఐఆర్ చేయలేదా, అరెస్ట్ చేయలేదా, ఎందుకు ఈ విధంగా చేశారు, దీని వెనక కారణాలు ఏంటి అని అడిగాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లింగమనేని రమేష్ గారు కూడా బయటకు వచ్చారు. ఆయన ఏమంటారు, ఇట్లా జరగటం అనేది పొరపాటు, మేము భారత చట్ట వ్యవస్థను గౌరవిస్తాము, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, అందుకనే మా అబ్బాయి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహాయం అందించేందుకు కూడా మేము ఉన్నాము, మేమేమి మా మీద దుష్ప్రచారం చేయొద్దు, యాక్సిడెంట్ చేసిందైతే తప్పు, చనిపోవటం కూడా చాలా దారుణమైన అంశమే, అందుకనే మా అబ్బాయి కూడా ఇన్వెస్టిగేషన్ అంతా సహకరిస్తాడు, పోలీసులకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది చెప్పారు. ఇప్పుడు ఈ టోటల్ విషయంలో ఏంటంటే మొన్న మనం అనుకున్న వెస్ట్కి ఇప్పటికి తేడా ఉంది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లేరప్ అయింది. మీరు అన్నట్టు నెటిజన్లు కావచ్చు, లేదంటే నేషనల్ మీడియాలో కావచ్చు, జనసేన ఎంపీకి సంబంధించి ఇలా జరిగింది, దీనిలో ఏమన్నా ఉందా ఏంటి, ఎందుకు ఎఫ్ఐఆర్ అంటే ఆ రితిరాజ్ గారు ఇంటర్వ్యూ చూసేదాకా నేను కూడా ఇందాక 2 గంటల క్రితం దాకా అలా అని అనుకున్నా. ఆమె ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఎందుకంటే ఆమె ఇటీవల కాలంలో చాలా కేసుల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు, మహిళలకు సంబంధించి కానీ పప్పుల్లో యువత దీనికి సంబంధించి కానీ ఆమె చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో ఆమె మీద ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి మనం అనుమానించాల్సిన అంశం కూడా లేదు. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరైతే ఇప్పుడు ఆమెకి 26 ఏళ్ళు, 26 ఏళ్ళు, అతనికేమో 22 ఏళ్ళు. సో ఇలాంటి సందర్భంలో రష్ గా ఉండే ఏరియాల్లో దాదాపు అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని కూడా ఆదేశించారంట. అసలు ఆ కారు ఎంత మేర స్పీడ్ లో ఉంది ఏంటి, దాన్ని బట్టి కూడా సెక్షన్లు యాడ్ చేస్తారంట. అతను ఒకవేళ విపరీతమైన స్పీడ్ తో ఉంటే గనక సెక్షన్లు మళ్ళీ ఆల్టర్ చేసేసి పెడతారనేది చెప్తా ఉన్నారు. అయితే దీనిలో మనం ధనికులైన వాళ్ళు కానీ ఇంకా ఆలోచించాల్సిందంటే పిల్లలకి కార్లు ఇచ్చేటప్పుడు ఇలా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు, అది 4 కోట్ల రూపాయలు 2 కోట్ల పైన పడి ఉంటుందంట కార్, స్పోర్ట్స్ కార్ ఆస్టిన్ మార్టిన్ అనేది. అలా ఇచ్చేటప్పుడు గతంలో చూసాం, మన అజారుద్దీన్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, లేకపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయి ప్రతీక్ రెడ్డి గారు కావచ్చు, సో ఇంకా ఇప్పుడు శ్రీధర్ అప్పలరాజు గారికి సంబంధించి అయితే బుల్లెట్ కి సంబంధించి కావచ్చు, ఇలా వీళ్ళు ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్నారు. ఇది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత. ఒకవేళ వీళ్ళందరూ బతికే ఉన్నారు, ఇప్పుడు నిన్న సంజూషు బతికే ఉన్నారు, లేదంటే మన అదృష్టవశాత్తు వీళ్ళు కూడా బతికే ఉన్నారు యాక్సిడెంట్ లో. మన
వీళ్ళ అప్పలరాజు గారు వాళ్ళ అప్పలరాజు అబ్బాయి. గారు అబ్బాయి. కానీ వాళ్ళు చిన్న వయసులో కనుక యాక్సిడెంట్ అయితే ఏం చెప్పండి, కన్నీరు మున్నీరు. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఒకటే అబ్బాయి, ఎంత ఆయన బాధపడతా ఉంటాడు. ఇక్కడ ఒకటి మస్తాన్ రావు గారు, ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ వల్ల, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల, లేకపోతే డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయటం వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా. ఎదుటి వాళ్ళ ప్రాణాలే చాలా ముఖ్యం కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్ ఇప్పుడు మనము తప్పు చేస్తే మన తప్పు వల్ల మన ప్రాణం పోతే దాన్ని ఒక రకంగా ఆలోచించాలి. మనమే పొరపాటు చేస్తే మన కర్మకు మన బాధ్యులు అని. మన పొరపాటు వల్ల మన కర్మకి ఇంకొకరు బాధ్యులు అవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చర్చ జరగాలి. అంటే ఈ ఒక్క లింగంనేని కుమారుడు ఒక్క విషయమే కాదు, అసలు ర్యాష్ డ్రైవింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్లో జరిగేటువంటి మరణాల మీద జరగాలి చర్చ. ఖచ్చితంగా జరగాలండి. ఎందుకంటే అర్ధరాత్రి పూట ఈ పబ్బుల్లో విచ్చలవిడి జీవితాలను గడిపేవాళ్ళు అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే మద్యం తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్ చేస్తా వస్తున్నారు, పోలీసులు లేకపోతే పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు. చూస్తా ఉన్నాం కదా మనం. ఈవెన్ కొంతమంది, అందరిని అంటారు, కొంతమంది జెంట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మహిళల్లో కూడా కొంతమంది ఆ విధంగా ఉంటున్నారు. ఇది మనం ఇటీవల కాలంలో పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళలో చూస్తే హైదరాబాద్ కి సంబంధించి అలానే ఉంటున్నారు. సో ఈ విచ్చలవిడి ఆ జీవితానికి కానీ, లేకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్స్ కానీ, లేకపోతే మద్యం సేవించి ఎవరైతే ఇట్లా ప్రమాదాలకు కారకులు అవుతున్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలకు పడినప్పుడు, గతంలో జూబ్లీ హిల్స్ లో రాత్రిపూట ఒక కుటుంబంలో అందరికి ముగ్గురో ఇద్దరు చనిపోయారు, ఒక తాగి చనిపోవడం వల్ల, తాగి డ్రైవ్ చేయడం వల్ల. సో ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే ఏంటంటే, ఒక యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడాలి, వాళ్ళకి శిక్షలు పడి, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి టెర్రరైజ్ అంటే భయం కలగాలి. యాక్సిడెంట్ చేస్తే ఒక 5 ఏళ్ల పాటు మనం జైల్లో కూర్చోవాలనే భయం పోయింది. వాళ్ళకేదో వాళ్ళతో చనిపోయిన కుటుంబాల వాళ్ళతో రాజీ పడతాం, 5 లక్షలు 10 లక్షలు ఇవ్వటం, వీళ్ళెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఒక 5 పడేసామరా, అది చచ్చిపోయారు వాళ్ళు, మేమేదో తిరుగుతున్నాం అని చెప్తా ఉంటారు బయట. అలా కాదు, భయపడాలి. యాక్సిడెంట్ జరిగిందంటే లోపలికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది, మన జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతాయి, జైలు పాలు కావాల్సి వస్తుందనే భయం ఎప్పుడైతే కలిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో అప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి అరికట్టబడతాయనేది పాయింట్. ఈరోజు భారతీ ముఖ్యం చూడండి, 26 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయి ఎక్కడో ఒరిస్సా నుంచి వాళ్ళ కుటుంబం కోసం వచ్చి అక్కడ సేల్స్ గర్ల్ గా పనిచేస్తా ఉంది ఒక మాల్లో. పాపం అన్నం తినడానికి వచ్చి తిరిగి వెళ్తుంటే ఇట్లాంటి బలి తీసుకున్నారు. సంజూష్ అనే వ్యక్తి బలి తీసుకున్న పరిస్థితి చాలా దారుణమైన విషయం కదా. ఆమె 26 ఏళ్ల వయసులో ఎందుకు చనిపోవాలి చెప్పండి. సో ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. మేడం విజయశేఖర రెడ్డి గారు, మీరేం చెప్తారు? మీ కూటమి ఎంపీ కుమారుడు. సార్ యాక్సిడెంటే అది కూటమి ఎంపీ కుమార్ చేశాడా, లింగం రమేష్ కుమార్ చేశారా, లేకపోతే ఇంకొకటి చేశారా అనేది కాదు కదా సార్. ఇక్కడ యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ సార్. దీనికి సంబంధించి రకరకాల సెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సార్. సెక్షన్ 281 BNS ఏం చెప్తా సార్? ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్, అంటే ఎవరికి దెబ్బలు తగలకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ సెక్షన్ పెట్టారు, సెక్షన్ 281 BNS లో. దాంట్లో ఏంటి సార్, 6 నెలల వరకు శిక్ష. అట్లాగే సెక్షన్ 125 BNS దాంట్లో ఏం చేశారు సార్, ఎవరికైనా సీరియస్ గా దెబ్బలు తగిలితే 3 సంవత్సరాల వరకు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు సంజూస్ ఏదైతే చేశాడో ఇక్కడ ఒక డెత్ జరిగింది, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్ అది.